హలో! వెల్కమ్ టు బందలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం చికెన్ ఒక 30 మినిట్స్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉడుకుతుంది చికెన్. ఫ్లేవర్స్ కూడా మంచిగా పట్టుకుంటాయి. నెక్స్ట్ మనం ఉప్పు, పసుపు, అల్లం, ఆయిల్ అండ్ గరం మసాలా, కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్‌కి పక్కన పెట్టుకుందాం. చికెన్ డైరెక్ట్‌గా వేసుకుంటే నీళ్ళలో ఉడకబెట్టుకొని తిన్నట్టు ఉంటది. పెద్ద టేస్ట్ ఏం రాదు. రైస్ మాత్రం ఫ్లేవర్‌గా ఉంటది. సో, టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు సరిపోయే క్వాంటిటీలో నార్మల్ రైస్ అయినా, బాస్మతి రైస్ అయినా తీసుకొని 3 సార్లు మంచిగా కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టుకొని నెక్స్ట్ మనం పైన చూపించిన వెజిటబుల్స్‌ని కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఉంచండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ మ్యారినేటెడ్ చికెన్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టినాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోండి, కొంచెమే పడుతుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి. బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ ఎసరు పోసుకొని బియ్యం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడే ఇప్పుడు ఒక 8 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. బాస్మతి రైస్ ఎలా పడితే అలా కలపొద్దు, విరిగిపోతుంది. కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. మన రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. అప్పుడు మంచిగా రైస్ అనేది ఉమ్మగిలుతుంది. 20 మినిట్స్ తర్వాత మన చికెన్ పులావ్ ఇట్లా పొడి పొడిగా మంచిగా కుక్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.